ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం నుంచి వినబోతున్నటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. గత వారం మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలని మనం నేర్చుకోవడం జరిగింది. అక్కడ మనం నేర్చుకున్నటువంటి సంగతులు ఏంటనంటే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘాన్ని గురించినటువంటి విషయాలు. ఎఫెసీలో ఉన్న సంఘానికి పౌలు తన 3వ సువార్త ప్రయాణంలో వెళ్ళి ఉన్నారు అనేటువంటి సంగతిని మనం తెలుసుకున్నాము. తర్వాత ఎఫెసీలో ఉన్న సంఘాన్ని ఎలాగూ అభినందించి ఉన్నారో యేసుక్రీస్తు ప్రభువారు అనే సంగతిని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే అంత గొప్ప అభినందనలు పొందుకున్నటువంటి ఎఫెసీ సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తప్పుపట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటి వాళ్ళ మీద మోపిన తప్పిదం అని అంటే, వారు మొదట వారు కలిగి ఉన్న ప్రేమను వారు వదిలిపెట్టేశారు. కాబట్టి మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టేశావు కాబట్టి నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఎఫెసీ సంఘానికి ఆయన తెలియజేశారు. తర్వాత ఆ తప్పుని సరి చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే వాళ్ళకి శిక్ష ఏంటనంటే దీపస్తంభాన్ని దాని చోటు నుండి తీసేస్తానని. సో అలాగే మన ఎఫెసీ సంఘాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు మనం తెలుసుకోవడం జరిగి ఉంది. ఈరోజు 2వ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. 2వ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు నేను చదువుతాను. చదివిన తర్వాత దాని గురించినటువంటి వివరణ ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకవేళ మీలో ఎవరికైనా ఒకవేళ చదువుతున్నాను 8వ వచనం నుంచి. స్మరణలో ఉన్న సంఘదూతకు ఇలాగు రాయుము, మొదటి వాడునో కడపటి వాడునైన ఉండి మృతులై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ శ్రమను నీ దరిద్రతను నెరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించేవాడు 2వ మరణం వలన ఏ హాని చెందడు అని ఆయన మనకి ఇక్కడ తెలియజేసి ఉన్నారని మనం గమనిద్దాం. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ తెలియచేయబడినటువంటి ఈ పారాగ్రాఫ్ లో మనము స్మరణలో ఉన్నటువంటి ఆ సంఘాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ స్మరణ అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే చిన్న ఆసియాలో ఉంది. దాన్ని మైనరు అని పిలవటం జరుగుద్ది. వాస్తవానికి 7 సంఘాలు కూడా చిన్న ఆసియాలో ఉన్నటువంటి ఆ మైనర్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అయితే మనం ఇంట్రడక్షన్ గా మనం గమనించవలసిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి మనం గమనించవలసిన పరిస్థితులు అంటే, లోకం అనేటువంటి ఈ పరిధిలో ధనవంతులు అనేవాళ్ళు ఉంటారు, అలాగే పేదవాళ్ళు ఉండటం జరుగుతూ ఉంది. అయితే ఆ లోకం అనే పరిధిలో ధనవంతులు ఉన్నప్పటికీ పేదవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ 2 వర్గాలకి సంబంధించినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అంటే ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు లోకంలో. రెండోది ఏంటంటే పేదరికములో ఉన్న ధనవంతులుగా ఉండే అవకాశం ఉంది. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పేదరికంలో ఉన్నప్పటికీ ధనవంతులుగా ఉండొచ్చు. అది యేసుక్రీస్తు ప్రభువారు మనకి చాలా డీటెయిల్గా ఆయన తెలియజేశారు. ఇది ఎలాగ సాధ్యమవుతుంది? పేదరికంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎట్లా ఉండగలడు అనేటువంటి ప్రశ్న ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, లోకాసు వార్త 21వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుతూ ఉంటే, పేదరికమును అనుభవిస్తున్నప్పుడు కూడా వాళ్ళు చాలా ధనవంతులు అనే విషయాన్ని యేసు ప్రభు ఇక్కడ మాట్లాడినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం.
లోకాసు వార్త 21 అధ్యాయము 1-4 వచనాలు మీరు గమనిస్తే అక్కడ సందర్భం మనందరూ తెలుసు. యేసు ప్రభు కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఒక విధవరాలు తీసుకొచ్చి చేసినటువంటి ఆ 2 కాసులను గురించి మాట్లాడుతూ ఆయన ఇలాగ తెలియజేస్తున్నారు. కానుకల పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూశాడు. అక్కడ ధనవంతులు ఉన్నారు. అంటే అన్ని విధాల డబ్బులు కలిగి ఆస్తి ఐశ్వర్యం కలిగినటువంటి ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరి వైపు ఆయన చూసి ఏం చెప్తున్నట, వాళ్ళందరి వైపు చూశాడు. ఆ తర్వాత ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూశాడు. అంటే ధనవంతులు ధనాన్ని వేయటం చూశాడు కానుకల పెట్టెలో. అలాగే ఒక విధవరాలు 2 కాసులు వేయటం చూశాడు. ఎవరట ఈమె ఎవరట? బేద విధవరాలు అంట. బేదలంటే పేదవారు. ఇక నేను చెప్పిన పాయింట్ ఏంటి? పేదరికంలో ఉన్న ధనవంతులుగా ఉండొచ్చు. అది ఎట్లా సాధ్యం అవుతుంది అనేది ఇక్కడ ఆయన మనకి తెలియజేశారనమాట. సో ధనవంతులు కానుకల పెట్టెలో ధనం వేస్తా ఉన్నారు కానుకలు. విధవరాలు బేద విధవరాలు 2 కాసులు అందులో వేయటం చూశాడు. చూసి ప్రభు ఇలా చెప్పాడు, ఏమని? ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను అన్నాడు. ఇది ఎట్లా పాసిబుల్ అవుద్ది? ఒక భేదరాలు అందరికంటే ఎక్కువ ఎట్లా వేయగలదు అని అంటే, అఫ్కోర్స్ ఈమె పేద వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ ఇచ్చే విషయంలో చాలా ధనవంతురాలు అని యేసు ప్రభు ఆమె హృదయ స్పందనని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అనమాట. కాబట్టి లోకంలో పేదవారుగా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు దేవుని కొరకు ఇచ్చే విషయంలో చాలా హానెస్ట్ గా ఉంటారు. వాళ్ళకున్నదంతా ఇవ్వగలిగేటట్టుగా వాళ్ళు సిద్ధపడతారు. అలాంటి వారు పేదవారైనా భౌతిక పరంగా ఆత్మ సంబంధంగా వారు ధనవంతులు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేశాడు. తర్వాత మీరు చూస్తూ అంటాడు, ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు వేసినని వారితో చెప్పాడు. సరే, అంటే ఉండి వేయటం వేరు, లేని టైంలో లేమిలో నుండి వేయటం వేరు. ఈరోజు చాలా మంది దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఎందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నారు అని అడిగితే, అయ్యా మా దగ్గర ఏముంది అంట. మీరు ఒకసారి ఆలోచించండి, మన దగ్గర ఏమీ లేదా దేవునికి ఇవ్వటానికి? ఇక్కడ ఈ పేద విధవరాలు, ఈ భేద విధవరాలు తనకున్న 2 కాసులు వేసేసింది. ప్రభు ఆమె గురించి ఏమని సాక్ష్యం ఇచ్చారు అని అంటే, ఈమె మీరందరూ మీకు కలిగిన సమృద్ధిలో నుండి వేశారు గాని ఈ విధవరాలు తన లేమిలో తనకు కలిగినదంతయు వేసినని వారితో చెప్పి ఉన్నాడని మనం గమనించాలి. కాబట్టి పేదరికంలో ఉన్న ధనవంతులుగా ఉండొచ్చు. ఈమె పేదరికంలో ఉంది, కానీ ఆమె ధనవంతురాలు అని ప్రభు అక్కడ ఆమె గురించి మంచి విట్నెస్ ఇవ్వటం అనేది మనం గమనిస్తా ఉన్నాం. ఓకే, ఇది మనం ఉపోద్ఘాతంలో చూసినటువంటి 2 విషయాలు. ఒకటేంటి? లోకంలో ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అది మొదటి పాయింట్ ఉపోద్ఘాతంలో. రెండోది ఏంటి? పేదరికంలో ఉన్న ధనవంతులుగా ఉండొచ్చు అని యేసు ప్రభు ఈ భేద విధవరాల్ని చూపించి మనకు ఆ విషయాన్ని తెలియజేస్తారనమాట. తర్వాత మనం మొదటి పాయింట్ ఆలోచన చేద్దాం. అంటే మొదటి పాయింట్ ఆలోచించేటప్పుడు మనం గమనించవలసినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ మొదటి పాయింట్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఈ వచనాన్ని మనం చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథము 4వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చదవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 34వ వచనంలో ఏం రాయబడిందంటే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదాల యొద్ద పెట్టుచు వచ్చిరి అని చెప్పబడింది. అంటే దేవునికి మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారనంటే తమ ఆస్తులు ఇచ్చేశారనమాట. తమ ఆస్తిని దేవుని కొరకు ఇచ్చారు. ఆ విషయాన్ని ఇక్కడ
లోక రచయిత ఇలాగ రాశాడు. ఏమనంట, భూములు ఇండ్లు కలిగిన వారందరూ అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడుతూ వచ్చారు. అంటే వీళ్ళు ధనవంతులు అయి ఉంటారా, లేదంటే బేదలు అయి ఉంటారా? మీరు దీన్ని కొంచెం అనాలిసిస్ చేయాల. ఇప్పుడు మొదటి శతాబ్దంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో సభ్యులుగా చేర్చబడినటువంటి వారు భూములు గాని ఇల్లు గాని ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసిన వెల తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. మరి పెట్టిన వీళ్ళు ధనవంతులా పేదవాళ్ళు అయ్యారా అనేది మనం ఆలోచిస్తే, భౌతిక సంబంధంగా మనం ఏం ఆలోచిస్తాం? వారికి భూములు ఉన్నాయి, అమ్మేశారు. ఇళ్ళు ఉన్నాయి, అమ్మేశారు. మరి అమ్మేసిందంతా పట్టుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టినప్పుడు వీళ్ళకి ఏమి మిగలదు కదా, వీళ్ళకి ఏమి ఉండదు కదా. కాబట్టి వీళ్ళు ఎవరై ఉంటారు అని అంటే, వీళ్ళు బేదలు అయి ఉంటారు. ఇంక ఆస్తి ఏమి లేదుగా, అందుకే బేదలు అయి ఉంటారు. కాబట్టి మొదటి పాయింట్గా మనం గమనించవలసింది ఏంటంటే, ఏ పాయింట్గా దేవునికి వారు తమ ఆస్తులు ఇచ్చారు. దేవుని కొరకు, దేవుని పని కొరకు వాళ్ళు తమ ఆస్తులను ఇచ్చేశారు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారట? వారు దరిద్రత కలిగినటువంటి వారు ఉండిపోయారు, దరిద్రులుగా ఉండిపోయారు అన్నమాట. ఈ రోజున క్రైస్తవులైనప్పుడు ఖచ్చితంగా మొదటి శతాబ్దంలో ఉండేటువంటి క్రైస్తవులను కనుక మనం ఆలోచన చేసినప్పుడు, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ క్రైస్తవుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు, వారు పేదవారేమో అనే సంగతిని మనం గమనించాలి. ఉదాహరణకి స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించినటువంటి విషయాలు మనం వింటున్నాము. కాబట్టి ఆ విషయాలు మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. స్మరణలో ఉన్నటువంటి సంఘము దరిద్రులే, కానీ వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు అని గ్రంథకర్త మనకు అక్కడ తెలియజేశాడు. స్మరణలో ఉన్న సంఘాన్ని గురించి మాట్లాడుతూ, వాళ్ళు దరిద్రులే కానీ ధనవంతులుగా ఉన్నారు అంటున్నాడు. అంటే ఎందుకు వారు దరిద్రులు అయ్యారు అని అంటే, వారు క్రైస్తవులైనప్పుడు పేదవారేమో కానీ వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ ఎందుకు నేను మాట్లాడుతా ఉన్నానంటే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26 నుంచి 28 వచనాలు మనం చూస్తూ ఉంటే, అక్కడ ఇలాగ తెలియజేశాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26, 28 వచనాలు మీరు చూస్తే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, లోకరీతిని అంటే లోకరీతిగా అంటే లోక సంబంధంగా జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు గాని, అనేకులు పిలువబడలా. ఎవరు? జ్ఞానులు గాని, గనులు గాని, గొప్ప వంశం వారు గాని అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మీరు ఈ పాయింట్స్ ఆలోచించాలి. జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులు అయినప్పుడు పేదవారుగా ఉంటే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకనంటే ఇక్కడ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుకోవడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నప్పుడు, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నప్పుడు, మరి క్రైస్తవులు అయినప్పుడు వారు పేదవారుగా ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అనేటువంటి సంగతిని మనం గమనించవచ్చు. అలాగే స్మరణలో ఉన్నటువంటి సంఘము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, వాళ్ళు దరిద్రులే కానీ ధనవంతులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. సో దేవునికి వారు తమ ఆస్తి ఇచ్చారు అనేటువంటి సంగతి.
సో కాబట్టి దేవునికి వారు తమ ఆస్తి ఇచ్చారు కాబట్టి వారు దరిద్రత కలిగి ఉన్నారేమో. దేవునికి వారు తమ ఆస్తి ఇచ్చారు కాబట్టి క్రైస్తవులు అయినప్పుడు వారు పేదవారుగా ఉన్నారేమో. కాబట్టి చూడండి, మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రభు యొక్క సంఘము వారు స్థిరాస్తులను నమ్మేశారు. అక్కర కలిగిన వారికి పంచిపెట్టమని చెప్పి అపోస్తుల పాదాల దగ్గర వాటిని పెట్టారు. కాబట్టి వాళ్ళు పేదవారేమో. సో క్రైస్తవులైన తర్వాత వాళ్ళు కొన్నది అమ్మేసి మిగిలిన వారికి పంచిపెట్టడానికి వాళ్ళు ఇచ్చేసి పేదవారు అయ్యారేమో. కాబట్టి స్వర్ణాలో ఉన్నటువంటి ప్రభు సంఘము దరిద్రులే కానీ వాళ్ళు ధనవంతులు అని ఎట్లా మాట్లాడుతున్నాడనంటే, బహుశా వాళ్ళు ఏం చేసి ఉంటారనంటే దరిద్రత కలిగినటువంటి వారు ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు తమకున్నటువంటి ఆస్తిని అమ్మేసి దేవుని పని కొరకరికి వాళ్ళు ఇచ్చి వాళ్ళు పేదవారు అయ్యారేమో. ఆ విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. అయినా సరే నువ్వు దరిద్రత కలిగి ఉన్నా సరే, నువ్వెవరు అని చెబుతున్నాడు స్మరణలో ఉన్న సంఘాన్ని గురించి అంటే, నువ్వు ధనవంతులే, మీరు ధనవంతులే అంటాడు. అయినను నువ్వు దరిద్రత కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే అంటున్నాడు ఆయన. సో రెండో పాయింట్లో మనం గమనించినప్పుడు వాళ్ళు దరిద్రులు అయినప్పటికీ కూడా ధనవంతులు ఎట్లా అయ్యారనంటే, దేవునిలో వారు ధనవంతులు. లోకరీతిగా వారి ధనాన్ని అమ్మేసి అపోస్తల పాదాల దగ్గర పెట్టి పరిచర్య కొరకు, అనేకుల అవసరతల కొరకు తీర్చమని వాళ్ళు చెప్పుకుంటారు. అయితే వాళ్ళు అమ్మేశారు కాబట్టి దరిద్రులు లోకరీతిలో, కానీ దేవునిలో వాళ్ళు చాలా ధనవంతులు అనే విషయాన్ని మనం గమనించాలా. ఇందాక మనం ఒక విషయాన్ని చదివాం, లోకాసు సువార్త 21వ అధ్యాయము 1-4 వచనాల్లో స్త్రీ గురించి, ఒక భేద విధవరాలు గురించి మనం ఆలోచన చేశాము. ఆ భేద విధవరాలు తనకున్నదంతా ఇచ్చేసింది. అప్పుడు ఆమె భేదరాలు అయింది. లోకరీతిగా తనకున్నదంతా వేసేసింది. తనకున్నది వేసేసింది కాబట్టి లోకరీతిలో ఆమె భేదరాలు, పేద వ్యక్తి అయిపోయింది. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే, ఈమె ధనవంతురాలు మీ అందరికంటే ఎక్కువ వేసిందని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఆదిమ క్రైస్తవులను కానీ, స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కానీ మనం ఆలోచించినప్పుడు, వాళ్ళు దరిద్రులయ్యారు అనంటే, ఎందుకు దరిద్రులయ్యారు అనంటే వారు దేవునికి ఇచ్చారేమో. దేవునికి ఇచ్చేసి దరిద్రులు అయినప్పుడు దేవుడు వారిని ఏమని సంబోధించాడనంటే, అఫ్ కోర్స్ నువ్వు దేవునికి ఇచ్చేసి దరిద్రుడు అయినా నువ్వు ధనవంతుడు అని చెప్పాడు అనమాట. అంటే దేవుడు ఆ వ్యక్తిని ధనవంతుడిగా చూస్తున్నాడు తప్ప దరిద్రుడిగా చూడట్లేదు అనేటువంటి వాస్తవమైన విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలని మనం చదువుతూ ఉన్నట్లయితే, అక్కడ వాళ్ళు ఏం చేశారని మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలను మీరు చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడింది, ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను, పాలు పొందు విషయములోను మనస్పూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక, ఈ విషయాలు గమనించాల, వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము అంటున్నా. అంటే తమంతట తామే ఇచ్చేశారట, సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చేశారట. అఫ్ కోర్స్ వాళ్ళు ఎలాగిచ్చుంటారనంటే, ఒకవేళ వాళ్ళ జేబులు ఖాళీ చేసేసుకుని ఇచ్చారేమో వాళ్ళ దేవుని కొరకు. మీరు ఈ పాయింట్ మీరు గమనించాలి. జేబులు ఖాళీగా చేసేసుకున్నారు. జేబు ఖాళీ చేసుకుని ఇచ్చేసే హృదయం వాళ్ళ దగ్గర ఉంది. అందుకని సామర్థ్యం కంటే ఎక్కువ. మీరు 4వ వచనం 3వ లైన్ మీరు చూస్తే, 4వ వచనంలో 3వ లైన్ చూస్తే ఏమని చెప్పబడింది అక్కడ, వారు తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా. ఎవరు ఫోర్స్ చేయలేదు వాళ్ళని, ఎవరు బలవంతం చేయలేదు. అందుకేమంటాడు, తమంతట తామే ఇచ్చారు అని మీకు సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు అన్నమాట. అంటే జేబు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఎలాంటి హృదయం ఉందంటే ఇచ్చే హృదయం ఉంది. ఇచ్చే హృదయం ఉన్నప్పుడు జేబు ఖాళీగా ఉంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే, వీళ్ళకి జేబులు ఖాళీగా ఉన్నాయి కానీ వీళ్ళ డబ్బు సంచి ఖాళీ అయి ఉంది కానీ బ్యాలెన్స్ లేదు, కానీ వీళ్ళకి ఇచ్చే హృదయం ఉంది. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి వాళ్ళు దరిద్రులే, కానీ వాళ్ళకి ఇచ్చే హృదయం ఉంది.
వాళ్ళు దరిద్రులే గాని వాళ్ళకి ఇచ్చే హృదయం ఉంది అనే విషయాన్ని మనం గమనించాల. శరీర సంబంధంగా వాళ్ళు దరిద్రతను అనుభవిస్తూ ఉండొచ్చేమో గాని ఆత్మీయంగా వాళ్ళు ధనవంతులుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గుర్తెరగవలసిన అవసరం ఉంది. చూడండి, యాకోబు తన పత్రికలో మాట్లాడుతూ చెబుతున్నాడు ఈ మాటని. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా మాట్లాడాడు ఆయన. ఏమని చెబుతున్నారు చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఏమని రాశాడు అక్కడ? నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని. ఇది చాలా గొప్ప విషయం ఇది. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అని చెప్పాడు. ఇక్కడ గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా, భౌతిక సంబంధంగా శరీర సంబంధంగా వాళ్ళు దరిద్రతను అనుభవిస్తున్నటువంటి వారుగా ఉండినప్పటికీ కూడా విశ్వాసమందు అంటే ఆత్మ సంబంధంగా వాళ్ళు ఎలాగున్నారని యాకోబు మాట్లాడారనంటే వాళ్ళు ధనవంతులుగా ఉన్నారని చెప్తున్నాడు, భాగ్యవంతులుగా ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘము దరిద్రతను అనుభవిస్తున్నటువంటి సంఘమే అఫ్ కోర్స్. కానీ ప్రభుని క్రీస్తు ఏం చెప్తున్నారు వాళ్ళ గురించి అనంటే, మీరు దరిద్రులే కానీ మీరు ధనవంతులుగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత మనం బి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన ఏం తెలియజేశాడనంటే, నీ శ్రమను నేను ఎరుగుదును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నారు వాళ్ళకి. నీ శ్రమను నేను ఎరుగుదును అంటున్నాడు ఆయన. నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడారు. సో ఇప్పుడు స్మరణలో ఉన్నటువంటి సంఘం యొక్క దరిద్రత ప్రభువైన యేసుక్రీస్తుకి ఎట్లా తెలుసు? స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క దరిద్రత క్రీస్తు ప్రభుకి ఎలా తెలుసు అని అంటే, హెబ్రీ రచయిత 5వ అధ్యాయంలో ఇలా మాట్లాడారు. స్మరణలో ఉన్నటువంటి సంఘము యొక్క శ్రమను నేను ఎరుగుతున్నాను అంటున్నాడు. ఆ శ్రమ క్రీస్తు ప్రభుకి ఎలా తెలుసు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఇలా మాట్లాడారు గ్రంథకర్త. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడట. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవ దేహంతో రక్త మాంసాలు కలిగినటువంటి శరీరంతో ఈ భూలోకంలో జీవించినటువంటి సమయంలో ఆయన ఏం చేశాడు, ఏం అనుభవించాడు అని అంటే, ఆయన కూడా శ్రమలను అనుభవించాడు. శ్రమలు అనేవి ఎలా ఉంటాయో అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. అంతేకాదు కానీ 4వ అధ్యాయం 15వ వచనంలో చెబుతున్న మాట మీరు గమనించాలి. అక్కడే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా తెలియజేశాడు ఆయన, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు అని చెప్పాడు. అంటే శ్రమలు ఎలా ఉంటాయో, కన్నీరు ఎలాగుంటుందో, దుఃఖం ఎలాగుంటుందో, వేదన ఎలాగుంటుందో, బాధలు అనేవి ఎలాగుంటాయో అన్నీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగా ఎరిగినటువంటి వారు. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘం యొక్క శ్రమను నేను ఎరుగుదని అంటున్నాడు ఆయన. ఎలా తెలుసు అనంటే, క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండగా శ్రమను అనుభవించి ఉన్నాడు. ఈ లోకంలో ఆయన శ్రమ అనుభవించాడు కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి వారి యొక్క శ్రమలను ఆయన ఎరుగును అని మనము ఇక్కడ గమనించవలసినటువంటి అవసరత ఉన్నది. కాబట్టి వారికి కలిగే దూషణ, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి కలిగేటువంటి దూషణ యూదులు కాకుండా యూదులమని చెప్పుకునే వారి ద్వారా వచ్చింది. అక్కడ స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని దూషించారు. ఎవరు దూషించారట? యూదులు కాకుండా యూదులమని చెప్పుకునే వారి ద్వారా స్మరణలో ఉన్నటువంటి సంఘానికి దోషణ ఎదురైంది. పొందబోవు శ్రమల గురించి మాట్లాడాడు. అక్కడ స్మరణలో ఉన్న సంఘంలో పొందబోవు శ్రమల గురించి మాట్లాడాడు. ఏంటి పొందబోయే శ్రమలు అంటే, సాతాను చెరలో వేయబోతున్నాడు మిమ్మల్ని అని చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు. సాతాను మిమ్మల్ని చెరలో వేయబోతున్నాడు అనేటువంటి సందేశాన్ని స్మరణలో ఉన్న సంఘానికి తెలియజేశాడు.
అంతేకాదు కానీ అక్కడ ఏం చెబుతున్నాడు అని అంటే 10 దినములు శ్రమ కలుగును అని అన్నాడు. 10 దినములు శ్రమ కలుగును అంటే సింబాలిక్ లాంగ్వేజ్ ను ఉపయోగించాడు అక్కడ. 10 దినాలు అని అంటే కేవలం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెంబర్స్ కాదు అక్కడ. కొంతకాలం 10 దినాలనంటే కొంతకాలం శ్రమ కలుగుతుంది. ఉదాహరణకి మనం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఎలా రాయబడినటువంటి మాటలు మనం చదువుతాం. చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగును. కొంచెం కాలం అంటే ఇంతకాలం ఇన్ని రోజులని లేదు అక్కడ. కాబట్టి ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెబుతున్నాడు అని అంటే 10 దినములు శ్రమ కలుగును అని అంటే 10 దినాలంటే 10 రోజులని కాదు అక్కడ, కొంతకాలం. అందుకనే పేతురు తన పత్రంలో చెబుతున్న మాట ఏంటంటే నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖం కలుగుతుంది అనేటువంటి సంగతిని అక్కడ క్రైస్తవులకు తెలియజేశాడు అనేటువంటి సంగతిని మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. అంతేకాకుండా ప్రియమైన సహోదరులారా, శ్రమలను తీసేస్తాను అని చెప్పేసి స్మరణలో ఉన్న సంఘంతో చెప్పలేదు ప్రభువైన యేసుక్రీస్తు. నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను ఎరుగుదును అని చెప్పిన ప్రభువు, ఇదిగో స్మరణలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘమా, ఇదిగో నేను ఏం చేస్తానంటే నేను ఎరుగుదును కాబట్టి నీ శ్రమను నేను తీసేస్తానని చెప్పలేదు ఆయన. మరి ఏం చెప్పాడు వాళ్ళతో అంటే నమ్మకంగా ఉండాలా అని చెప్పేసినటువంటి సందేశం ఇచ్చాడు వాళ్ళకి. కాబట్టి శ్రమ అనేది సంభవిస్తా ఉన్నప్పుడు క్రైస్తవులైనటువంటి వారు నాయన ఈ శ్రమను నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమ నాలో తీసేయి అని చెప్తా ఉంటాం. చూడండి, పౌలు ఒకనొక సందర్భంలో తన శరీరంలో ఉన్నటువంటి ఆ ముళ్ళును గురించి అడిగాడు. ప్రభు ఇది నాలోని తీసేయని. ఆ పౌలు నీకు అది ఉండాలా, అలా ఉంచాను అన్నాడు, అంతే, తీసేస్తాను అనలా. ఆ సమస్యతోనే పౌలు తన జర్నీ ముగించాడు. అఫ్ కోర్స్ నేనేమనుకుంటానంటే పౌలు మరణం వరకు కూడా శరీరంలో ముళ్ళు అట్లనే ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు దాని తీల. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘం యొక్క శ్రమను ఎరిగినటువంటి ప్రభువు ఆ శ్రమను తీసేస్తాను అని స్మరణలో ఉన్న సంఘానికి చెప్పలేదు. మరి ఏం చెప్పాడు వాళ్ళకి అనంటే, ఉదాహరణకు మన తిమోతికి రాసిన 2వ పత్రిక చదువుదాం. నీ శ్రమను నేను తీసేస్తాను 2వ పత్రిక 3వ అధ్యాయంలో మనం ఇలా చదువుతాం. 12వ వచనంలో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చదువుతున్నామో చూడండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరిని హింస పొందుదురు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు ఇహలోకంలో శ్రమను అనిపిస్తారు, హింస పడతారు. ఆ హింస పొందుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ హింసను ఎరిగిన వాడయండి నేను తీసేస్తాను నీ శ్రమను అని చెప్పడు ఆయన. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి సమయంలో నీ శ్రమను నేను ఎరుగుదునని అన్నప్పుడు ఆ శ్రమను నేను తీసేస్తానని అనాలిగా, కానీ ఆయన అనలా. మరి ఏమన్నాడనంటే నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండవలసిందే, మరణం వరకు నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మనము దేవుని యొక్క వాక్యాన్ని కనుక జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈరోజు క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తునందు మన ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి శ్రమను, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టాన్ని మనం ఏం చేస్తూ ఉండాలనంటే ఓర్మితో ఓర్చుకోవలసినటువంటి అవసరత ఉంది అనేటువంటి సంగతిని ఆయన ఇక్కడ మనకి తెలియజేసి ఉన్నారని మనం గమనించవలసిన వారము. అందుకనే ఆయన 12వ వచనంలో తెలియజేసినటువంటి సంగతిని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరత ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు, ఆ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అనేటువంటి సంగతి అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాట. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం.
యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 18వ వచనం నుంచి 21వ వచనం వరకు నేను చదువుతున్నాను. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 18 నుండి 21 వచనాల్లో రాయబడిన మాటలు మీరు గమనించండి. ఈ లోకం మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ప్రభు చెబుతున్నాడు తన శిష్యులకి, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందని అనుకుంటున్నారేమో, కానీ లోకం మీకంటే ముందుగా నన్ను ద్వేషించింది అని చెప్పారు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుంచి ఏర్పాటు చేసుకున్నాను, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసిస్తారు అని చెప్పాడు. కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారు హింస పొందుదురు అనంటే కేవలము క్రైస్తవులైన వారే కాదు హింస పొందేది. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా రక్త మాంసాలు కలిగిన దేహంతో లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా హింసపడ్డాడు. ఆయన కూడా శ్రమను అనుభవించాడు. ఆయన కూడా ఏం చేశాడనంటే ఆ శ్రమలు అనుభవించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయం బాగా తెలుసు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనేక సంగతులు, ఆయన మరణానికి సంబంధించినటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతులు యెషయా ప్రవక్త 53వ అధ్యాయంలో మనకు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ 20వ వచనంలో ఏం చెప్తున్నాడనంటే ఆ లోకము నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తుంది అని చెప్తున్నాడే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎవరి ద్వారా హింసలకు గురి కాలేదా? ఆయన జీవించినటువంటి ఆయన మరియ గర్భాన్ని నుంచి లోకంలోనికి పడిన వెంటనే మొదలైంది దానికి హింస. హేరోదు ఆయన చంపాలని ప్రయత్నం చేశాడు. ఏసేపు ఆయనను మరియను వెంట పెట్టుకుని ఊర్లు తిప్పుతా ఉన్నాడు. అది హింస ఆయనకి పసికందుగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన పెరిగే కొలది ఆయనకి అనేకమైన సమస్యలు ఏర్పడ్డాయి. అనేక మంది చేత ఆయన హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు గమనించాలి. స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఏం చెప్తున్నాడనంటే ఇదిగో నీ శ్రమను నేను ఎరుగుదును అని అన్నాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన శ్రమను అనుభవించాడని హెబ్రీ రచయిత తెలియజేస్తున్నాడు. కాబట్టి మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు సహానుభావం లేనివాడు కాడట. అంటే ఆయన మన బలహీనతల్లో అనుభవాలు కలిగినటువంటి వాడు. మనం ఎట్లాంటి ఆ శ్రమలు అనుభవిస్తున్నామో ఆయన అలాంటి శ్రమలు అనుభవించాడు. కాబట్టి ఆయన మన శ్రమలను ఎరిగినటువంటి వాడు ఉన్నాడు అనే విషయాన్ని హెబ్రీ రచయిత అక్కడ మనకు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి సంగతిని మీరు గమనించాలా. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో అదే ఆయన తెలియజేశాడు. ఆయన నీ శ్రమలు తీసేస్తానని అంటలేదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకాలని అనుకునే వాళ్ళు హింస పొందుదురు అనే మాట తెలియజేశాడు. ఆ హింస పొందుదురు అనే మాట పౌలు తిమోతికి ఎందుకు తెలియజేశాడనంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి ఉండగా ఆయన కూడా హింసపడ్డాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఆయన యోహాను సువార్తలో. యోహాను సువార్తలో ఏం తెలియజేస్తున్నాడు ఆయన అంటే నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తారు. నా మాట గైకొనిన వాడు నా మాట గై కొనని ఎడల మీ మాట కూడా నా మాట గైకొంటే మీ మాట వింటారు. అంటే నా మాట వింటే మీ మాట వింటారు, నా మాట వినకపోతే మీ మాట కూడా వినరు. 21వ వచనంలో ఏం చెప్తున్నారో తెలుసా? అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ నీకు చేదురు అంటారు. వీటన్నిటిని మీకు చేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క జీవితంలో లోకము ఎలాగైతే వ్యవహరించిందో క్రైస్తవులైనటువంటి వారి విషయంలో కూడా లోకం అలాగే వ్యవహరిస్తుంది. చూడండి, ఈరోజు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో క్రైస్తవులైనటువంటి వారిని మరి లోకంలో ఉండేటువంటి వారు అనేక విధాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు, శ్రమల పాలు చేస్తా ఉన్నారు, హింస పెడతా ఉన్నారు, కొన్ని చోట్ల చంపేస్తా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందనంటే ఆయన ముందుగానే తెలియజేశాడు, నన్ను హింసించినటువంటి వాడు మిమ్మల్ని కూడా హింసిస్తాడు అని. కాబట్టి హింస మనం పొందుతున్నప్పుడు యేసు ప్రభు కంగారుగా వచ్చేసి నా నామమున రక్షణ పొందినటువంటి వారిని ఇదిగో వీళ్ళు హింసిస్తున్నారు,
కాబట్టి నా పిల్లలు ఆ హింస పడకుండా ఉండాలని ఆ హింసలోంచి వాళ్ళని తప్పించేద్దామని ఆయన ఏం ముందుకు రాడు. మీరు ఆయన హింస పడ్డాడంటే మనం హింస పడవలసిందే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గమనించాలి ఇక్కడ శ్రమలు తీసేస్తాను అనేటువంటి సంగతి ఆయన తెలియచేయలేదు గాని, నమ్మకంగా ఉండాలనేటువంటి సంగతిని ఆయన మనకు తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఆ తర్వాత స్వర్ణాలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి ఆయన ఏం తెలియజేశాడనంటే, జయిస్తే వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందుతారో అనేటువంటి సంగతిని అక్కడ ఆయన తెలియజేసి ఉన్నాడు. సో, వాళ్ళు పొందుతున్నటువంటి శ్రమల్లో వాళ్ళు విజయాలను సాధించవలసిన అవసరత ఉంది. అంటే చాలా ఓర్మితో వాళ్ళు విజయాలు సాధించవలసిన వారై ఉన్నారు. ఇక్కడ ఆయన ఏం తెలియజేశాడనంటే, జయిస్తే వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందుతారో కూడా తెలియజేసి ఉన్నాడు. ఎలాంటి దీవెనలు పొందుతాడు అని తెలియజేశాడంటే, జయించిన వాడు జీవ కిరీటం పొందుతారని చెప్పాడు ఆయన. జయించిన వాడికి ఏమిస్తాడట? జీవ కిరీటాన్ని ఇస్తానని తెలియజేసి ఉన్నాడు. ఉదాహరణకు మనం యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలా తెలియజేశాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు గమనించినప్పుడు ఆయన ఏం తెలియజేసి ఉన్నాడనంటే, శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వానికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందునని తెలియజేశాడు. కాబట్టి శోధన జయించవలసిన అవసరత ఉంది. కాబట్టి మనం ఎదుర్కొనేటువంటి శ్రమలను జయించవలసిన అవసరత ఉంది. కాబట్టి జయించు వానికి ఆయన ఏమి దీవెన ఇస్తాడు అనంటే, జీవ కిరీటం అనేది ఇస్తానని చెప్పాడు. రెండోది ఏం తెలియజేస్తున్నాడనంటే, రెండో మరణం వల్ల ఏ హాని అతనికి ఉండదని తెలియజేశాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మొదటి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. ఇట్స్ న్యాచురల్. ప్రకృతి ధర్మాన్ని బట్టి పుట్టినవాడు గిట్టక తప్పదని చెప్పబడినట్టుగా ఆ పుట్టిన ప్రతి మనుషుడు మరణించవలసిందే. ఎందుకనంటే ఆది కాండములో మనకి తెలియజేసాడు ఆయన. ఒకసారి ఆ మాట మనం చదువుదాం. ఆది కాండం 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే దేవుడని యెహోవా తెలియజేసినటువంటి మాట 3వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినటువంటి సంగతి ఏంటంటే, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖ చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడుతివి, నీవు మొన్నే గనుక తిరిగి మన్నైపోదు అని తెలియజేశాడు. కాబట్టి మనం అందరం కూడా భౌతిక సంబంధంగా ఈ లోకంలో పుట్టిన ప్రతివాడు మరణించాలా. భౌతిక మరణం అది అందరికి వస్తుంది. అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటనంటే, జయిస్తే మనం రెండవ మరణంలో పాలు పొందుకోము. కాబట్టి మనం ఇక్కడుండి జయించవలసిన అవసరం ఉంది. శ్రమలను జయించాలా, శోధనను జయించాలా. వాటిని జయిస్తేనే రెండవ మరణం వల్ల మనకి ఏ హాని ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, స్మరణాలు ఉన్నటువంటి సంఘానికి ఆయన ఏం తెలియజేశాడనంటే, మీరు జయిస్తే జీవ కిరీటాన్ని పొందుతారని చెప్పాడు. ఆ జీవ కిరీటాన్ని ఎప్పుడు పొందుతాం మనం అంటే, యాకోబు ఏం చెప్పాడు? శోధనను సహించాలని అంటాడు. ఆఫ్ కోర్స్ శోధనలు ఎవరెవరి రూపంలో వస్తాయో మనకు తెలియదు. కాబట్టి భార్య రూపంలో రావచ్చు, భర్త రూపంలో రావచ్చు, పిల్లల రూపంలో రావచ్చు, కుటుంబ రూపంలో రావచ్చు, ఇంకే రూపంలోనైనా రావచ్చు శోధనలు అనేవి. ఆ శోధనలు అన్నిటిని మనం సహించాలని అంటున్నాడు. ఆ శోధన సహించిన వాడు ధన్యుడు అంట. అపవాది వలన శోధన రావచ్చు. కాబట్టి ఇలాంటి శోధనలు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ శోధనలు మనం జయించాలి. అప్పుడు మీరు ఏమవుతారని అంటాడనంటే, జీవ కిరీటాన్ని పొందుదురు అనేటువంటి సంగతిని ఆయన తెలియజేశాడు. రెండోది ఏం చెప్పాడు ఆయన అంటే, జయించిన వాడికి రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదని తెలియజేశాడు. రెండవ మరణం అంటే ఏంటో మనకు తెలియాలా. రెండవ మరణం అని అనగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రెండవ మరణము అనే దాని గురించి మాట్లాడుతూ ఇలా తెలియజేశాడు గ్రంథకర్త. ఒకసారి మనం దాన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో చెబుతున్నటువంటి సంగతిని మీరు గమనించినట్లయితే ఆయన ఇలా తెలియజేశాడు, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును, ఈ అగ్నిగుండము రెండవ మరణము అని చెప్పాడు. రెండవ మరణం అనగా అగ్నిగుండము అని చెప్తున్నాడు ఆయన. రెండవ మరణము అని అంటే అగ్నిగుండము అని చెప్పాడు. ఈ అగ్నిగుండంలో ఎవరు వేయబడతారట? 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో ఏం తెలియజేస్తున్నాడు అని అంటే, ఆయన చూడండి ఏమంటున్నాడు, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను,
విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేని తప్పించే నాదుడు లేడు. యేసు ప్రభు కూడా తప్పించలేడు దీని నుంచి. నువ్వు మారు మనసు పొందితే సరి అని ఎందుకు చెప్పాడు ఎఫెసు సంఘాన్ని గురించి అని అంటే, ఇదిగో నువ్వు మారు మనసు పొందకపోతే రెండవ మరణంలో పోతావు. అక్కడ తప్పించబడలే. కాబట్టి మనం ఈ లోకంలో ఎలా ఉండకూడదు అని అంటే పిరికివారిగా ఉండకూడదు. ఈరోజు క్రీస్తుని అంగీకరిస్తున్నారు కానీ తన ప్రాణాన్ని బలుగొని సంపాదించిన సంఘాన్ని ఒప్పుకోవట్లేదు. క్రీస్తును ఆయన సంఘాన్ని అంగీకరించట్లేదు. కొంతమంది క్రీస్తును ఆయన సంఘాన్ని అంగీకరిస్తున్నారు కానీ క్రీస్తు సంఘంలో సభ్యులుగా కొనసాగడానికి వారికి ఏదో అడ్డు వస్తుంది, పిరుగుతాను. ఎందుకనంటే మా కులపోళ్ళు ఏమంటారో, ఇంతవరకు ఆమె లోదరంలోకి వెళ్ళేవాళ్ళం, పెంతెకోస్తులోకి వెళ్ళేవాళ్ళం, బైబిల్ మిషన్లోకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు సడన్గా మేము క్రీస్తు సంఘంలోకి వచ్చేస్తే వాళ్ళు మమ్మల్ని చూసి నవ్వుతారు అని వీళ్ళు ఏదో పిరికివారు అవుతున్నారు. అలా పిరికి వాళ్ళందరూ పరలోకానికి పోరు. అలాంటి పిరికి వారికి రెండవ మరణం రెడీగా ఉంది. కాబట్టి మీకు దేవుని వాక్యం అర్థమైతే క్రీస్తు అర్థమైతే సంఘం అర్థమైతే మీరు పిరికివాళ్ళు ఉండకూడదు. పిరికి వారికి పరలోకం లేదు. పిరికివారు రెండవ మరణంలో అగ్నిగుండంలో పడతారని చెప్తున్నాడు ఆయన. కాబట్టి పిరికివారు ఉండకూడదు. అవిశ్వాసులు అంటే యేసుక్రీస్తు నమ్ముకోండి, రక్షణ పొందండి, ఆయన మీ పాపాల కొరకు ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు అని సువార్త ప్రకటిస్తూ ఉంటే ప్రకటించే వారిని చూసి నవ్వుకుంటూ విశ్వాసులుగా మారకపోగా అవిశ్వాసంతోనే బ్రతికేటువంటి వారికి ఆ పరలోకం లేదు. వాళ్ళు రెండో మరణంలోకి గురవుతారని చెబుతున్నాడు. అసహ్యులు, వాళ్ళు ఎప్పుడు కూడా దేవునికి ఇష్టం కాని కార్యాలు చేస్తూ ఉంటారు. నరహంతకులు, ఎదుటి వారిని దూషిస్తూ శపిస్తూ ఉండేటువంటి వాళ్ళు నరహంతకులు. వ్యర్థుడు అంటారు, ద్రోహి అంటారు. ఇలాంటి వారందరూ నరహంతకుల లిస్టులోకి పోయారు. వ్యభిచారులు, ఆ పరశరీరాలని ఆశించేటువంటి వ్యక్తులు వ్యభిచారులు, అలాంటి వారికి రెండో మరణం రెడీగా ఉంది. మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధం, సత్యమైనటువంటి విషయాలు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి సంగతులు గ్రంథంలో నిక్షిప్తం చేయబడి ఉంటే గ్రంథంలో చెప్పబడినటువంటి సంగతులను పక్కన పెట్టేసి ఇక్కడ లేనటువంటి సంగతులు, అసత్యాలని, అబద్ధాలను ప్రకటించి ప్రజలను మోసం చేసేటువంటి వారికి రెండో మరణం రెడీగా ఉంది. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం అని చెప్పాడు అన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు గమనించాలా, జయిస్తే జీవ కిరీటం ఉంది, జయించిన వాడికి రెండవ మరణం వల్ల ఏ హాని ఉండదు అనేటువంటి సంగతులు ఇక్కడ ఆయన మనకు తెలియజేశాడు. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఏ విషయాలు ఆలోచన చేశామని అంటే, వారు దరిద్రులే. ఎలా దరిద్రులు అయ్యారని అంటే, వారు దేవునికి తమ ఆస్తి ఇచ్చారు కాబట్టి వాళ్ళు దరిద్రులుగా ఉన్నారేమో. రెండో విషయం ఏం చెప్పాడనంటే, నీ శ్రమను నేను ఎరుగుదును అని అంటున్నాడు. అయితే శ్రమను ఎరిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ఆ శ్రమను తీసేస్తానని చెప్పలేదు, కానీ మీరు మరణం వరకు నమ్మకంగా ఉండాలనేటువంటి సంగతిని ఆయన తెలియజేశాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు అనేటువంటి సంగతిని ఎక్కడ తెలియజేశాడు అనేటువంటి సంగతి మీరు గమనించాలా. మత్తయి సువార్త 24:13 ఆ మాట తెలియజేశాడు ఆయన. ఒకసారి ఆ మాటను కూడా చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24:13 మీరు చూసినట్లయితే మరణం వరకు నమ్మకంగా ఉండాలనేటువంటి సంగతిని ఆయన అక్కడ మనకు తెలియజేశారనే విషయాన్ని గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 24:13 అంటున్నాడు, అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడతాడు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు అనేటువంటి సంగతి. అంటే అంతం వరకు అనే పదం అంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలన్నమాట. అంతం వరకు అంటే చనిపోయేదాకా నమ్మకంగా ఉండాలా. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన మాట. మూడో విషయాన్ని స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఏం తెలియజేశాడనంటే, జయిస్తే వాళ్ళు ఎలాంటి దీవెనలు పొందుతారో తెలియజేశాడు. జయిస్తే ఎలాంటి దీవెనలు పొందుతారట? జీవ కిరీటం పొందుతాడు. రెండో మరణం వల్ల ఏ హాని అతనికి ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు మనం గమనించవలసింది ఏంటంటే, ఆ ముగింపులో మనం
అంటే శారీరకంగా ధనవంతులంగా లేకపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా మనం ధనవంతులుగా ఉండాలా? ఎలాగా శారీరకంగా ధనవంతులుగా లేకపోయినా ఆత్మీయంగా ధనవంతులుగా ఎట్లా ఉండగలమనంటే, ఆయన ఒక భేద విధవరాలను చూపించాడు అక్కడ. ఆమె తన కాసులు 2 వేసింది. మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చిందని అంటున్నాడు. కాబట్టి లేమిలో ఆమెకున్నదంతా ఇచ్చేసింది. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా మనకు లేకపోయినా దేవుని కొరకు ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంటే మనం ఆత్మీయంగా ధనవంతులుగా ఉన్నట్టే. రెండో విషయం ఏంటంటే మనం మరణం వరకు నమ్మకంగా ఉందాం. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే తప్పిపోతా ఉంటున్నాం నమ్మకత్వం విషయంలో. కానీ మనం క్రీస్తు ప్రభు విషయంలో, సువార్త విషయంలో, సంఘ విషయంలో అంతం వరకు, మరణం వరకు నమ్మకంగా ఉండవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలాగే కాకుండా మనం జీవ కిరీటం పొందటానికి మనం ఎప్పుడు కృషి చేస్తా ఉండాలన్నమాట. దేవుడు దేవుడు మనకు అనుగ్రహించిన ఉన్నటువంటి ఆ జీవ కిరీటాన్ని పొందటానికి మనం ఎప్పుడు కూడా కృషి చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగ మనము స్మరణలో ఉన్నటువంటి సంఘం వల్లే ఆ దేవునికి ఇచ్చేవారంగా ఉండాలా, శ్రమ వచ్చినప్పుడు సహించుకునే వారంగా ఉండాలా, మనం జయించడానికి అన్ని విధాలా కృషి చేయవలసినటువంటి వారంగా ఉండాలా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసు సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉందని చెప్పాడు. కానీ స్మరణలో ఉన్నటువంటి సంఘము దరిద్రులే కానీ ధనవంతులుగా ఉన్నారని చెప్పాడు. ఇక్కడ స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పలేదు. అది రెండు అంటే ఎఫెసు సంఘానికి స్మరణ సంఘానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఇక్కడ మనం గమనించామన్నమాట. ఎఫెసు సంఘంలో తొలి ప్రేమ పోయింది, తప్పు మోపాడు. ఆ స్మరణలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతూ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ఆయన చెప్పలేదు. కాబట్టి స్మరణలో ఉన్నటువంటి సంఘము దేవుని విషయంలో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం గుర్తెరగవలసిన వారం. ఈ రోజున మనం ఉండేటువంటి సంఘంలో మనం ఎలాగున్నాము అనేటువంటి సంగతిని మనం పరీక్షించుకుందాం. ఒకవేళ మనం ఉన్నటువంటి సంఘంలో దరిద్రులు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వారు ఆత్మీయంగా ధనవంతులు ఉండడానికి వారు ఏం చేయాలో అనేటువంటి సంగతిని మనం వాళ్ళకి తెలియజేసి మనం మరింత ఎక్కువగా ఆత్మీయతలో పెరగడానికి మనం ఉన్నటువంటి సంఘాలను పెంచుకోవాల్సిన వారమని మీకు మనవి చేస్తూ, మరి ఇంతవరకు శ్రద్ధగా ఈ మాటలు విన్న మీకు నా వందనాలు తెలియజేస్తూ, మరి ఈ విషయాలను మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని, ఇవి సంఘాలకు బోధించుకోవటం వల్ల ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పేదవారు దేవునికి ఇవ్వటం వల్ల వారు ధనవంతులుగా ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ధనవంతులుగా చూస్తున్నాడు అనే విషయాన్ని చెబితే వారు తమ విశ్వాస విషయంలో మరింత బలవంతులుగా ఉంటారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, నాకు ఈ సమయాన్ని ఇచ్చిన సహోదరులకి వందనాలు తెలియజేస్తే మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు మనందరి వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.